భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే, శుభాశుభ పరిత్యాగి అన్నారండి. శుభాన్ని అంటే పుణ్యాన్ని, అశుభం పాపాన్ని 2 వదిలేయమన్నారు. అందుకే అన్నమాచార్యుల వారు తెగదు పాపము, తీరదు పుణ్యము అని. దానికి తెంపెక్కడుంటుంది? అలాగా జన్మలు తీసుకుంటూనే ఉండాలి. పాపాలు చేస్తున్నా మళ్ళా వస్తూనే ఉండాలి. పుణ్యాలు చేస్తున్నా మళ్ళా వస్తూనే ఉండాలి. ఇంక రాకూడదు అంటే పాపాలు చేయకూడదు, పుణ్యాలు చేయకూడదు. అంచేత ఈ సేవలు చేయాలనుకునే వాళ్ళు మళ్ళా జన్మ తీసుకోవాలి. అందుకే అంటారు, పాపాలు చేసేవాడికి ఇనప గొలుసు పడుతుంది. పుణ్యం చేసేవారికి బంగారం గొలుసు పడుతుంది. అంటే ఏంటంటే, ఇనప గొలుసుతో బంధింపబడేవాళ్ళు, డబ్బు లేకుండా ఈ బంధంలో చిక్కుకునేవాళ్ళు, పుణ్యం చేసేవాళ్ళు డబ్బుతో ఈ బంధంలో చిక్కుకుంటారు. వారు బందీయే, వీళ్ళు బందీయే. బంధ విముక్తులు కాలేదు. ముక్తి రాలేదు. ముక్తి పొందలేదు. ఇది తెలుసుకోవాలి.